మనందరికీ కొన్ని భయాలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైట్స్ అంటే భయం, రోలర్ కోస్టర్స్ అంటే భయం. నేను రోలర్ కోస్టర్స్ అవి ఎక్కను. సో అలా కొంతమందికి కొన్ని స్పెసిఫిక్ భయాలను ఉంటాయి. నేను అబ్జర్వ్ చేసింది అంటే కొంతమందికి ఇంజెక్షన్స్ అంటే భయం, ఐఎం ఇంజెక్షన్స్ తీసుకోవడం అంటే భయం, ఒక చిన్న ప్యాప్స్మియర్ చేయించుకుందాం అంటే భయం, కాపర్టీ పెట్టించుకుందాం అంటే భయం, తీద్దామంటే భయం. సో వాళ్ళకున్న ఈ భయాల వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రొసీజర్స్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నాకు రోలర్ కోస్టర్ ఎక్కడం భయం వేస్తే వేసింది. ఇప్పుడు రోలర్ కోస్టర్ బలవంతంగా నన్ను ఎవరు ఎక్కించరు. కానీ ఈ ప్రొసీజర్స్ అన్ని చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా మీకు. సో ఒక ప్యాప్స్మియర్ తీద్దాం అనేసి నేను ఒక ఆవిడకి ఒక 1 year బ్యాక్ చెప్పాను, ప్యాప్స్మియర్ తీస్తే మంచిది. తను 1 year తర్వాత నా దగ్గరకు వచ్చి ప్యాప్స్మియర్ తీయండి మేడం, ఈ రోజు ధైర్యం చేసి తీయించుకోవడానికి వచ్చాను అని అన్నారు. ఏమో మరి ఎన్నాళ్ళు రాళ్ళు అంటే భయం మేడం, ప్రొసీజర్ అంటే చాలా భయం మేడం అని అన్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రొసీజర్ అంటే భయం ఉండడం వల్ల మనం ఆ ప్రొసీజర్ ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. అది మనకే నష్టం కదా. సెకండ్, ఈ ప్రొసీజర్ ఏం గంటల తరబడి ఉంటుంది. ఒక ప్యాప్స్మియర్ ఎంతసేపు ఉంటుందో 2-3 minutes లో క్లోజ్ అయిపోతుంది. ఒక కాపర్టీ పెట్టడం ఎంతసేపు అవుతుందో 2-3 minutes లో అయిపోతుంది. సో మీకు వేసే ఆ భయం ఎక్కువసేపు ఉంటుంది ప్రొసీజర్ టైం కన్నా. 2 minutes లో అయిపోయేదానికి మనం ఎంత పోస్ట్ పోన్మెంట్ అనేది చేయకూడదు. ఇలా పోస్ట్ పోన్ చేయడం వల్ల నష్టపోయేది ఎవరు లాస్ట్ కి? మనమే. కాబట్టి మీ డాక్టర్ ఏదైనా ప్రొసీజర్ చెప్పినప్పుడు డూ నాట్ వరీ, ధైర్యంగా ఒక అడుగు వేసేయండి చెప్తాను. అప్పుడు అనుకుంటారు ఇంతేనా అయిపోయిందా, రిజల్ట్ అంతా నార్మల్ వస్తే మీరే హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఏదైనా ప్రొసీజర్ మాత్రం పోస్ట్ పోన్ చేయకండి. ఓకే సెల్స్, థ్యాంక్ యూ.